హాయ్. గుడ్ మార్నింగ్ వాళ్ళందరికీ. ఈరోజు సండే గాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచాను. అంటే 5కే లేచాను. 5కి లేచి ఒక 15 మినిట్స్ వరకు ప్రేయర్ చేసుకొని, తర్వాత ఇంకా గదిలో అన్నీ గట్టా తుడుచుకొని, అంటే గుమ్మం గట్టా ఈరోజు సండే గాబట్టి కొంచెం విసుగ్గా ఉంటది గదా! అన్నీ క్లీన్ చేసుకొని, ఇంకా ఫ్రెష్ అయిపోయి నీట్‌గా ఇంక మనం రెడీ అయిపోయి బయటకొచ్చాము. సండే వచ్చిందంటే మనందరం వైట్ ఏసుకోవాలి గాబట్టి ఖచ్చితంగా నేను శనివారమే అన్నీ రెడీ చేసుకుంటాను. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో, వైట్ ఏసుకొనొచ్చేసాను. నేను 7:30కల్లా చర్చ్‌కెళ్ళిపోతాను. ఎందుకంటే సండే స్కూల్ 8కి స్టార్ట్ అయిద్ది కాబట్టి, నేను ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతానింకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సరే ఫస్ట్ దేవునికి మనం సమయం ఇవ్వాలి. తర్వాత మన సొంత పనులు మనం అన్నీ చూసుకోవాలి. అందుకని ఖచ్చితంగా ఏదేమైనా నేను దేవునికి ముందుగా సమయం ఇస్తాను. అలా దేవునికి సమయం ఇవ్వటం వల్ల నా జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు జరిగాయి. నిజంగా చెప్తున్నాను. నేను ఇలాగ అవుతాననుకున్నాను అనే మాదిరిగా దేవుడు అంతకంటే మంచిగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఈరోజు. అలా చర్చ్ దగ్గరికొచ్చేసాను. ఇంకా లోపలికెళ్ళి లైట్‌లేసుకొని అన్నీ అలా చూసుకొని ఆ కీబోర్డ్ అవి గట్టా చూసుకొని ఆన్ చేసుకొని అన్నీ నీట్‌గా పెట్టుకున్నాను. ఈలోగా ఇంకా ఎవరైనా వస్తారేమో అని చూసాను. ఎవరు రాలేదింకాని. ఈలోగా సండే స్కూల్ పిల్లలొచ్చారు. లేట్ అయిందేరా అంటే ఆళ్ళు మొత్తం మొహం మార్చేసారు కొడతానేమో అని. ఇంకా అలా పిల్లలతో ఉన్నాను. తర్వాత బేబీని ఎత్తుకున్నాను. ఎందుకంటే ఆ బేబీకి నేనే నేమ్ పెట్టాను. వాళ్ళడిగారు మంచి పేరంటే బెన్యామిన్ అని పెట్టాను మంచిగా బెన్నీ అని. ఇంక తర్వాత ప్రేయర్ స్టార్ట్ చేశాను. ఇంక తెలిసిందే కదా మీకు. స్టార్ట్ చేసిన తర్వాత చాలామందొస్తారు. ఇంతకుముందు ఎవరు రారు. ఈరోజు మా డ్యాడీ వచ్చారు. ఆ తర్వాత ప్రార్థన, బైబిల్ జ్ఞానం, తర్వాత ఆరాధన. ఈరోజు ఆరాధన నేనే చేశాను. చాలా జరిగింది. ఏంటో తెలీదు ఆదివారం వచ్చి అయిపోతే అయ్యో! అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తది నాకు. ఈరోజు మా డ్యాడీ వాక్యం చెప్పారు. అంటే కొంచెం హెల్త్ బాలేకపోవడం వల్ల చాలా రోజులు రాలేదు. ఈరోజొచ్చారు. అలా నాకనిపిస్తది. అలా సండే అయిపోయినప్పుడు నాకు మళ్ళీ సండే ఎప్పుడొస్తదిరా అని జెప్పేసని అనిపిస్తది. ఎందుకో ఇష్టం నాకు. ఎండింగ్ ప్రేయర్‌కొచ్చాము. ఎండింగ్ ప్రేయర్ మా అన్నయ్య జేశారు. చక్కగా జరిగింది ఈరోజు. ఈరోజు డ్యాడీ రావడం వల్ల చాలామంది ఎంచక్కా సంతోషించారు. ఇంక ఇంటికొచ్చేసానింకా. ఇంటికొస్తేనేమో చారు పెట్టి అప్పడాలేపారు. సరే అని జెప్పేసని ఇంక అవే తిన్నాను. ఈరోజు ఫ్లాష్ మ్యాన్ రాలేదు. అభియానొచ్చాడు. వాడిని తీసుకొని ఎళ్ళాము. ఇంక రెండో ప్రేయర్‌కెళ్ళిపోయాము. అక్కడ కూడా జరిగింది. అక్కడ మాత్రం అట్మాస్ఫియర్ అది కూడా సూపరుంటది. నిజంగా బావుంటది. అక్కడ కూడా ప్రారంభించుకుని సాంగ్స్ పాడి చక్కగా పరిచర్యలు కొనసాగి ఆరాధన చేసి మంచిగా వాళ్ళందరినీ ఆరాధనలో నడిపించి ఇంకా అలా అక్కడ సర్వీస్ చూసుకుని మేము జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, సీ యూ టుమారో. బాయ్. ప్రైజ్